అది మనమైతే ఇప్పుడు ఏమేమో చేస్తున్నాం మొత్తం. సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన కార్ లోపల కెమెరా ఫిక్స్ చేయడానికి అన్నమాట. సో లోపల కెమెరా ఫిక్స్ చేయడానికి ఇవన్నీ ఎందుకో చూపిస్తాం. మొత్తం ఫైనల్ డెస్టినేషన్ సీన్స్ అవుతున్నాయి ఇక్కడ మొత్తం మాత్రం. అయితే మనం ఏం చేస్తున్నామంటే అందరూ అనుకుంటారేమో కార్ వీడియోస్ ఇంకా వస్తలేమో అని చెప్పి. సో కార్ వీడియోస్ కోసమే మనం ప్రిపేర్ అవుతున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పైప్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి కెమెరా యాంగిల్ సెట్ చేయడానికి అనమాట. సో ఎట్లా సెటప్ చేద్దాం అనుకుంటే మంచి ఆప్షన్ అయితే దొరికింది మనకి, చూపిస్తాం మీకు ఇప్పుడే. సో ఇది వచ్చేసి మన Insta360 మౌంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన DJI కెమెరాది బ్యాటరీ ప్యాక్. సో దీనికి కింద స్క్రూ సిస్టమ్ ఉంది. అది మనకి ప్లస్ పాయింట్ ఏమైందంటే మనకి Insta360 ఫిట్ అని కూడా స్క్రూ సిస్టమ్ వస్తుంది. సో ఈ స్క్రూ సిస్టమ్ని మనం ఏం చేస్తున్నాం అంటే DJI మైక్ ఇట్లా ఫిట్ చేస్తున్నాం. సో ఇది DJI మైక్ ఫిట్ చేసి ఏం చేస్తాం అన్న అని అడుగుతారు మీరు. సో దానికి మనం ఏం చేస్తామంటే చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఇక్కడ ఫిట్ చేయాలి, కాకపోతే ఇది చాలా సన్నం ఉండడం వల్ల ఇదన్నీ టైట్ అవుతుంది దాన్ని. సో అందుకనే మనం ఇంత కష్టపడి ఆ మిషన్తో ఇవి కోసినాం అనమాట. సో ఇవెందుకు కోసినాం అంటే దీని లోపల ఇట్లా పెట్టి దీన్ని టైట్ చేయండి. సో అది సీన్. వన్స్ ఇది ఫిక్స్ అయిపోయిందంటే ఒక యాంగిల్ సెట్ అయిపోతుంది. క్రేజీ ఎంజాయ్ చేస్తారు గైస్. మీకోసం ఇప్పుడు ఇది ఫిట్ చేసి రైడ్కనే పోయి ఒక క్లిప్ ప్లే చేస్తా. సో చెప్పండి ఎట్లుందో కెమెరా యాంగిల్. అది BMW కూడా ఇట్లా ఆల్టరేషన్ చేస్తామని చెప్పి మనం అనుకోలేదు సార్ ఇప్పుడు, కానీ కంటెంట్ కోసం చేయాల్సి వస్తుంది గాయస్. బట్ ట్రస్ట్ మీ, మీకు మస్తు వస్తుంది ఈ యాంగిల్. అబ్బా ఇది ఫ్రీగా తిరుగుతుంది. సో గైస్ ఇలా అయితే కొంచెం మూమెంట్ ఉందన్నమాట. సో ఇది ఉన్న మనకి ఏం పర్లేదు, కానీ మనకి లూజ్ ఉండొద్దు ఇది. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే మస్తు లూజ్ ఉండే. సో ఇప్పుడైతే ఫిట్ అయిపోయింది గైస్, నెక్స్ట్ లెవెల్ అనుకోర్రి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన DJI కెమెరా ఏదైతే ఉందో, సో ఇది దీన్ని ప్రాపర్ యూజ్ చేయాలన్నమాట మనం. ఇది వర్కౌట్ అయితే లేదు నాకైతే ఐడియా లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అనమాట. సో ఇది ఇట్లా సెట్ అవుతుంది. సో ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఇట్లనే పెట్టుకోవచ్చు, ఇట్లనే పెట్టుకోవచ్చు, ఇట్లనే పెట్టుకోవచ్చు, ఇట్లనే పెట్టుకోవచ్చు. సో ఇట్ సైడ్ ఫేసింగ్ పెట్టుకుంటే మనం స్క్రీన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో గాయస్ మనమైతే ఇట్లా సెట్ చేసినాం అనమాట. కాకపోతే ఓకేనే ఉంది యాంగిల్. మా ముఖం పెద్దగా కనిపిస్తుంది ఇలా. ఇది అటు సైడ్ ఫిట్ చేసినాం అనుకో కొంచెం దూరం అవుతుంది కెమెరా. ఇంతనే కనిపిస్తుంది గాయస్ కార్ మీకు. మొత్తం డాష్ బోర్డ్ కనిపిస్తుంది. పైనకి పెడితే మొత్తం డాష్ బోర్డ్ కనిపిస్తుంది, కానీ ఇది ఎక్కువ కనిపిస్తుంది. ముంగట రోడ్ కనిపిస్తలేదు. కిందికి పెడితే మొత్తం ఇదే కనిపిస్తుంది, రోడ్ కనిపిస్తలేదు. ఎటు తిరిగి మనకు రోడే కనిపిస్తలేదు అనమాట. సో కొంచెం ఆలోచించాలి గైస్. ఆలోచించి మనం పర్ఫెక్ట్ ప్లాన్ చేద్దాం. దీనికి ఏదో ఒక సెటప్ చేయాలి. సెటప్ చేసినాకనే మనం దీన్ని నడపడం తిరగడం స్టార్ట్ చేద్దాం. లేకపోతే డైలీ రాత్రి ఇట్లా తిరగడానికి పోతున్నా నేను, ఏదో ఒకటి అవుతుంది. ఇంత పెడితే ఏమో ఇది కనిపిస్తలేదు, ఇంత పెడితే ఉట్టి ఇంతనే కనిపిస్తుంది. ఇట్లా పెడితే మొత్తం కారు కనిపిస్తుంది, కానీ ఇట్లా మొత్తం కారు కనిపిస్తుంది. అరే ఇది పర్ఫెక్ట్ రా. ఇట్లా చూడు, ఇది ఒక బుజ్జి మన బుజ్జి ఇది. దిస్ ఇస్ పర్ఫెక్ట్. BMWలో మనం కెమెరా సెటప్ చేస్తున్నాం గైస్. ఒకప్పుడు చిన్న హెల్మెట్లో చేస్తుండే, ఇప్పుడు ఇంత పెద్ద కార్లో చేస్తున్నాం సెటప్. సో ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే పోదాం, చూద్దాం ఎట్లా కనిపిస్తుంది. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్ కెమెరా యాంగిల్ అయితే సెట్ చేసాం అనమాట. సో ఈ యాంగిల్ ఎట్లా అనిపిస్తుందో నాకైతే మీరు కమెంట్ చేసి చెప్పండి. కొంచెం లైట్ బ్రైట్నెస్ తక్కువ చేయాలి సార్, అది మొత్తం ఎక్కువ వస్తుంది. గాయ్స్ ఫైనలీ BMW తో వ్లాగ్ చేయబోతున్నాం. లెట్స్ పుట్ అవర్ సీట్ బెల్ట్ ఫస్ట్. సో గాయ్స్ ఇది జస్ట్ చెకప్ మాత్రమే, తెలియదు ఇంకా బెటర్ చేయాలి మనం. అసలు ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. ఎట్లా అనిపిస్తుంది గాయ్స్? ఈ యాంగిల్ మంచిగా ఉందా, పర్ఫెక్ట్ ఉందా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా? సో మీరే చెప్పాలన్నమాట. ఇంకా నేను మైక్ కూడా ఏం కనెక్ట్ చేయలేదు, డైరెక్ట్ కెమెరాకు నా మైక్తోనే వస్తుంది మన వాయిస్. ఇదైతే ఇప్పుడు
సో ఇప్పుడైతే కంఫర్ట్ మోడ్లో ఉంది వెహికల్. ఇవన్నీ మీతోని నార్మల్గా షేర్ చేసుకోవాలని ఉండే నాకు, అంటే ఇట్లా యాంగిల్లో వీడియో తీయాలని ఉండే అనమాట. కాకపోతే ఇప్పుడు వర్కౌట్ అయింది ఇది అనుకుంటున్నా బెటర్ అని చెప్పి. కాకపోతే ఇంకా వేరే యాంగిల్ ఏమైనా పెడితే బాగుంటుందా మీరే నాకు చెప్పాలన్నమాట. ఇందులో ఒక మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే మన మూకి ఇట్లా కెమెరాకి చూసి మాట్లాడాలంటే ఇంకా తిరగాల్సి వస్తుంది, లేకపోతే మీకు నా ఫేస్ కనిపించదు. నీ ఫేస్ ఎవరు కావాలన్నా మాకు BMW కావాలంటారా, లేకపోతే BMW ఎవరు కావాలన్నా మీ ఫేస్ కావాలంటారా? రెండింటిలో ఏది కావాలా చెప్తే నేను ముంగడ కూడా కెమెరా పెట్టాలో వద్దా డిసైడ్ అవుతాను. గైస్ నిజం చెప్తున్నా, దీని గేర్స్ మాత్రం సేమ్ 390కి కిక్ షిఫ్టర్ ఎట్లా షిఫ్ట్ అవుతాయి అంటే 390తో కంపేర్ చేస్తలేను. జస్ట్ ఏంటంటే ఆ గేర్ షిఫ్టింగ్ అవుతుందో కిక్ షిఫ్టర్ ఉంటే షిఫ్ట్ ఎట్లా అవుతుందో అట్లా షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మన Z9కి కిక్ షిఫ్టర్ లేదు కాబట్టి 390తో కంపేర్ చేస్తున్నాను, ఎందుకంటే 390 కిక్ షిఫ్టర్ ఉంది కాబట్టి. బటర్ దీనిలో ప్రాబ్లం ఏం తెలుసా, ఈ కార్స్ మనం అసలు ఈ రోజులలో బగాయించదన్నమాట. ఎందుకంటే నాకు నిన్ననే మంచి ఎక్స్పీరియన్స్ అయిపోయింది గైజ్. మనం ఈ కార్ బ్రేక్ కొడితే ఉట్టి అయిపోతుంది, కానీ వెనకాల వచ్చే బండ్లు ఆగో ఇది ఆగినట్టు. సో దానివల్ల మనకి మనం ముంగడ గుద్దాం కానీ మనం వెనకాల గుద్దేస్తాం, అట్లా అవుతుంది. ఏసీ అయితే కొంచెం 1 పాయింట్ పైన పెట్టుకుంటుంది అంటే మొత్తం చలి పెట్టేస్తుంది. గైజ్ మీకు రోడ్ కనిపిస్తుందా, లైక్ మొత్తం కార్ ఈ యాంగిల్ ఎట్లుంది కెమెరా యాంగిల్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో ఇంకేం డిఫరెన్స్ ఉంటే బాగుంటుంది చెప్పండి. నేను కూడా ఇంకా వీడియో చూడలే, వీడియోస్ నాకు కూడా అర్థమవుతుంది. డ్రిఫ్ట్ అయిపోతుంది గైస్. ఈ టర్నింగ్ ఎక్స్ట్రా దొక్కినాం అనుకో ఇట్లా తిరుగుతుంది బండి, ఇట్లా తిరిగి ఇట్లా ఆగుతుంది డైరెక్ట్. థ్యాంక్ యూ. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడైతే మనం ఫ్యూల్ కూడా పోసేసుకున్నాం. డ్రిఫ్ట్ కొడదామా? ఎంతమంది వెయిట్ చేస్తారు డ్రిఫ్టింగ్ కోసం? గాయ్స్ డ్రిఫ్ట్ కొట్టడానికి కొంచెం టైం పడుతుంది. మనకు చేతికి కార్ ఇప్పుడిప్పుడు వచ్చింది కాబట్టి మనము అప్పుడే రిస్క్ తీసుకోలేము అనమాట. సో ఫస్ట్ మనం ఈ కార్స్ని అర్థం చేసుకోవాలి. ఇవి చాలా, నేను నడిపిన అన్ని కార్స్ వేరే, ఈ కార్ చాలా వేరే ఉంది. వేరే ఇన్ ద సెన్స్ దీని పర్ఫార్మెన్స్ వైజ్, దీని హ్యాండ్లింగ్ వైజ్ అంతా కొంచెం ప్రీమియం ఉన్నాయి అండ్ కొంచెం సూపర్ ఫాస్ట్ కూడా ఉన్నాయి అనమాట. సో దావన్నీ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవద్దు. ఫస్ట్ బండిని ఒక 1 మంత్ ఈజీగా 1 మంత్ అయితే పడుతుంది గైస్, ఈజీగా ఒక 1 మంత్ అయితే పడుతుంది. ఇప్పుడు Z9 తీసుకున్నాక ఎట్లా చేసినాం అట్లానే అనమాట. ఇంకా స్పోర్ట్స్ మోడ్లో ఒక్కసారి సౌండ్ వినిపిస్తా చెక్ చేయండి. సో స్పోర్ట్స్ మోడ్లో ఉంది ఇప్పుడు కారు. ఫస్ట్ గేర్ ఇట్లా జరుగుతుంది బండి. గాయస్ ఇట్లా ముంగడ బాగా ఇట్లా లేచి దొరుకుతుంది, ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినట్టు తీసుకుంటుంది. BMW అంటే BMW నిజంగా. గైస్ కెమెరా యాంగిల్ ఎట్లుంది, రైడ్ ఎట్లా అనిపిస్తుంది, ఇది ఓకేనా, అది ఇంత కంటిన్యూ చేద్దామా లేదా చేంజ్ చేద్దామా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా చాలా చేసేది ఉంది గైస్, ముందు వీడియోస్లో కలుద్దాం మనం. ఫస్ట్ ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది లైక్ చేసి కమెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్లో ప్లీజ్ లెట్ మీ నో యువర్ వాట్ వీ కాల్ ఒపీనియన్ అనమాట. సో దట్ వీ కెన్ చేంజ్ ఆర్ వీ కెన్ అప్గ్రేడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. What a machine, Bob. What a machine. I was literally waiting for this kind of days, you know. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసినా గైస్. ఇట్లా ఈ స్టీరింగ్ ఉండాలా మన చేతిలో, ఇట్లా ఉండాలా, ఇట్లా పెడల్ షిఫ్టర్స్ ఉండాలా, ఇట్లా కొడితే ఇట్లా గేర్ వాడాలా. నిజంగా ఇట్లా 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 ఏమేమైతే అనుకున్నాను ఇట్లా చేయాలని చెప్పి అవన్నీ ఇట్లా చేసుకుంటూ పోతున్నా. అసలు నాకెంత షాకింగ్ ఉందంటే ఇంకా నేను ఎవరికైతే చెప్పినాను ఇట్లా కొనాలి ఇట్లా చేయాలని చెప్పి, ఇంకా వాళ్ళందరూ ఇప్పుడు నేను చేసే చూస్తుంటే వాళ్ళంతా షాక్ అవుతారు. It's all about manifesting. It's all about consistency. It's all about your concentration, discipline, everything guys. అన్నీ కలిసి ఉంటేనే మనం we can do something అన్నమాట. Like this. ఆహా
అసలు పొద్దున అది వేసినాక నా దగ్గర BMW ఉందనిపిస్తే ఆ ఫీలే వేరే ఉంది. ఇట్లా తీసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు 7 గంట ఆడికి. ఇంతకుముందు అబ్బా BMW ఉంటే బాగుండు తిరగనీకి అని అనుకుంటున్నాయి. కానీ ఎంతైనా గైస్ మన సొంత బండి అది వేరే ఉంటుంది. ఫ్రెండ్స్దే కానీ ఓన్ ఈజ్ ఓన్. గైస్ మనం ఒకవేళ వీడియో అండ్ కెమెరా యాంగిల్ మంచిగా అనిపిస్తే లెట్ మీ నో ఫర్ షూర్. ఒకవేళ మంచిగా అనిపించకపోతే చెప్పండి, మంచిగా అనిపించినా చెప్పండి సరేనా. Let's go. See you soon with the next video. Until then, keep smiling always. Bye bye.